హాయ్ అండి. ఈరోజు మనందరి కోసం కాజు టమాటో కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాగుతుండగానే మనం బటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. మనం వేసుకున్న బట్టి టేస్ట్ వస్తుంది. బటర్కు వేసుకున్న తర్వాత అది కాగేటప్పటికి ఈలోగా మనము అన్నీ రెడీ పెట్టుకోవాలి. చూసారు కదా, నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. అవి ఏమేమి రెడీ పెట్టుకున్నా మీకు మళ్ళీ చూపిస్తాను, పదండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చడిగా ముక్కలు కోసేసుకున్నాం కాబట్టి ముందు అవి వేసుకుని చక్కగా వేయించుకుందాం. ముందుగా వేయించుకున్న తర్వాత బాగా మగ్గాలండి. ఇవి బాగా మగ్గితే వరకు అలా వేయించుకోవాలి. మనం ఈలోగా టమాటా ముక్కలు కాజు రెడీ పెట్టుకుందాం. ధనియాలు జీలకర్ర పొడి అలాగే బాదం పప్పు జీడిపప్పు కూడా కాస్త నానబెట్టుకుని ఉంచుకోవాలండి. మనం నానబెట్టుకోకపోతే ముందుగా మనము వేడి నీటిలో నానబెట్టుకోవచ్చు. అలాగే ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసాను, పసుపు కారం సాల్ట్ ఇవన్నీ వేసాను కాబట్టి అవన్నీ అందులో వేయాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో బాగా కలపెట్టుకుని మనం జీడిపప్పు కూడా ముందుగా ఎంత కావాలంటే అంత తీసుకున్నాం కాబట్టి అవి కూడా అందులో వేసి కాస్త వేయించుకోవాలి. చూసారు కదా, నేను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోనే వేయించుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా టమాటా పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ టమాటా పేస్ట్ కూడా అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా ఆయిల్ ఎలా తేలుతుందో పైన. అది బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బాదం పప్పు జీడిపప్పు కావాలంటే గసగసాలు కూడా వేసుకుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా అందులో వేయాలి. అంతే, కర్రీ రెడీ అయింది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.